డ్రౌనింగ్ కేసెస్లో మనకి 2 రకాలు మనం ఐడెంటిఫై చేయొచ్చు. యాంటీ మార్టమ్ డ్రౌనింగ్, పోస్ట్ మార్టమ్ డ్రౌనింగ్. నార్మలీ ఒక పర్సన్ బతికున్నప్పుడు నీళ్ళల్లో పడిపోయాడు అనుకోండి, స్విమ్మింగ్ రాని పర్సన్ అనుకుందాం, చనిపోయే ముందు కొంచెం స్ట్రగుల్ ఫేజ్ అనేది ఉంటుంది. అంటే లైఫ్ కోసం కొట్టుకుంటారు చేతి. ఆ ప్రాసెస్ లో వాటర్ ని ఎన్గల్ఫ్ చేస్తారు, మింగుతారు. నోస్ లో నుంచి లోపలికి వెళ్తుంది, అలానే మౌత్ లో నుంచి వెళ్తుంది. కాసేపు వాళ్ళు ప్రాణంతో ఉంటారు. మన బాడీ సర్క్యులేటరీ సిస్టమ్ అంతా రన్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఈ డయాటమ్స్ అనేవి ఆ వాటర్ లో నుంచి దే ఎంటర్ ఇన్ టు లంగ్స్ అండ్ అదర్ విసరల్ టిష్యూస్ అన్నమాట. అంటే స్టమక్, లంగ్స్, ఇంటెస్టైన్ ఇలాంటి పార్ట్స్ లో కన్నిటికి వాటర్ వెళ్తుంది. ఆ వాటర్ లో ఈ డయాటమ్స్ కూడా ఉంటాయి కాబట్టి డయాటమ్స్ కూడా ఆటోమేటికలీ ఆర్గన్ సిస్టమ్స్ లోకి వెళ్ళిపోతాయి. పోస్ట్ మార్టమ్ డ్రౌనింగ్ లో ఏమవుతుందంటే ఆల్రెడీ మనిషి చనిపోయి ఉన్నాడు. సో వాటర్ లో పడేసినా కూడా వాటర్ అనేది జస్ట్ మన నాస్ట్రిల్స్ నుంచి, మౌత్ నుంచి, ఇయర్స్ నుంచి కొద్దిగా లోపలికి వెళ్తుంది కానీ బికాస్ సర్క్యులేటరీ సిస్టమ్ స్టాప్ అయిపోయింది కాబట్టి డయాటమ్స్ అనేవి ఈ డీపర్ టిష్యూస్ లోకి వెళ్ళవు.